కన్జర్వేటివ్ ఫోర్స్, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్, వీటి గురించి తెలుసుకోవడం, ఒక క్లారిటీ అండర్స్టాండింగ్ రావడం అనేది వర్క్ ఎనర్జీ పవర్ చాప్టర్లో ముందుకెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ కన్జర్వేటివ్ ఫోర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. మనకి ఫోర్సెస్ ఉంటాయి, లైక్ ఫ్రిక్షనల్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్. 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కి డిఫరెన్స్ ఏంటంటే, గ్రావిటేషనల్ ఫోర్స్ కన్జర్వేటివ్ ఫోర్సు, ఫ్రిక్షనల్ ఫోర్సు నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని చూస్తే, కన్జర్వేటివ్ ఫోర్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి. మనం పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్ళాలి. ఇలా వెళ్ళొచ్చు పాత్ 1, ఇలా వెళ్ళొచ్చు పార్ట్ 2 అండ్ ఇలా వెళ్ళొచ్చు పార్ట్ 3. ఇక్కడ విషయం ఏంటంటే, వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్స్, అంటే ఒక పార్టికల్ ఈ విధంగా వెళ్తుంది అనుకోండి, వర్క్ డన్ బై ద కన్జర్వేటివ్ ఫోర్స్ విల్ బి సేమ్ ఇన్ ఆల్ ద పాత్స్. అంటే వర్క్ డన్ అలాంగ్ ఫస్ట్, వర్క్ డన్ అలాంగ్ సెకండ్, వర్క్ డన్ అలాంగ్ థర్డ్ విల్ బి సేమ్ ఇఫ్ ద ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్. సో కన్జర్వేటివ్ ఫోర్స్ అయితే ఏ పాత్ ఎంచుకున్నా వర్క్ డన్ బై దట్ విల్ బి సేమ్ అని అర్థం. అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎందుకు కన్జర్వేటివ్, ఎందుకంటే ఈ పెన్ను నేను ఇంత హైట్కి ఇలా తీసుకెళ్ళచ్చు, లేదంటే ఇలా వెళ్ళి ఇలా రావచ్చు, లేదంటే ఈ హైట్ అదే హైట్ ఇలా వెళ్ళొచ్చు, సేమ్ హైటే కానీ ఇలా వెళ్తున్నాను, లేదంటే ఇలా 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 తిరిగి ఇలా వెళ్ళొచ్చు. ఎలా వెళ్ళినా వర్క్ డన్ బై ద గ్రావిటీ విల్ బి సేమ్ ఇన్ ఆల్ పాత్స్. అన్ని పాత్స్లో సేమ్ ఉంటాయి, అప్పుడు ఆ ఫోర్స్ని మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. దీని గురించి ఇంకా చూద్దాం. ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం. What is the main point? Work done by the conservative force, work done by conservative force doesn't depend on path followed. అయితే independent of path followed అనొచ్చు, independent of path followed అనొచ్చు, doesn't depend on path followed and only depends, దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్, ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆఫ్ పార్టికల్. ఇనీషియల్గా ఎక్కడుంది, ఫైనల్గా ఎక్కడుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అన్నిటికీ కూడా ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ సేమ్. కాబట్టి వర్క్ డన్ అలాంగ్ ఆల్ ద పార్ట్స్ ఈజ్ సేమ్. అప్పుడే దాన్ని మనం ఏమంటాం, కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. అలా అయితేనే దాన్ని కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. Electrostatic force is a conservative force. Most of the forces you see in our syllabus are conservative. 90% forces are, 90 to 95% forces are conservative forces. You see gravitational force, fundamental force. Electromagnetic force is a fundamental force in the nature, that is also conservative force. So అలాగే మనం చూసే స్ప్రింగ్ ఫోర్స్. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తే ఆ రెండింటి గురించి బాగా మనకి మాట్లాడుకుంటాం. మన మెకానిక్స్లో ఎక్కువగా ఉండే 2 కన్జర్వేటివ్ ఫోర్సెస్ ఏంటంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఒకటి, నెక్స్ట్ మనకు ఉండే మెయిన్ ఫోర్స్ స్ప్రింగ్ ఫోర్స్. ఈ 2 కూడా మెకానిక్స్లో వస్తాయి. సో మెకానిక్స్లో మనకి ఈ 2 ఫోర్స్లు కూడా కన్జర్వేటివ్ ఫోర్సెసే. నోట్ చేసుకోండి. ఇంకో డెఫినేషన్, ఇంకో పాయింట్ చెప్పుకుందాం దీని గురించి. The work done of a conservative force is independent of path followed. First point. సెకండ్ థింగ్, ఫ్రమ్ ది సేమ్ డెఫినేషన్, అంటే ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలోవర్డ్ నుంచి ఇంకో విషయం కూడా చెప్పచ్చు. ఒకవేళ కన్జర్వేటివ్ ఫోర్స్ ఉంది, ఇది గ్రావిటేషన్ ఫోర్స్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి పార్టికల్ ఏ అనే పార్టికల్ ఏ దగ్గర నుంచి పార్టికల్ని తీసుకెళ్ళి అలా తిప్పి ఇక్కడికి తీసుకొచ్చాం, ఏకే తీసుకొచ్చాం. అంటే ఏ దగ్గర పార్టికల్ స్టార్ట్ అయ్యి ఏ దగ్గరికి వచ్చింది, అంటే ఇనీషియల్ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ పొజిషన్. దాన్ని మనం ఏమనొచ్చు, క్లోజ్డ్ పాత్ అనొచ్చు. దాన్ని మనం ఏమంటాం, క్లోజ్డ్ పాత్ అంటాం. సో ఇనీషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్ సేమ్ ఉన్నాయి, అంటే ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికే వచ్చింది. మనం ఏమనుకున్నాం, వర్క్ డన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ది ఫైనల్ అండ్ ఇనీషియల్ పొజిషన్స్ అన్నాం. అది పొజిషనే మార్చుకోలేదు, ఎందుకంటే ఇనీషియల్గా ఎక్కడ ఉందో ఫైనల్గానే అక్కడ ఉంది. సో ఏ వర్క్ జరిగినట్టు, ఏమీ జరగనట్టు. ఎందుకు, ఇనీషియల్ ఫైనల్ సేమ్ అయితే డిస్ప్లేస్మెంట్ ఎంత, 0.
కాబట్టి వర్క్ డన్ బై ది కన్జర్వేటివ్ ఫోర్స్ 0. సో డిస్ప్లేస్మెంట్ 0 అయితే అన్ని ఫోర్సుల వల్ల వచ్చే వర్క్ డన్ 0 అవ్వదు. ఓన్లీ కన్జర్వేటివ్ ఫోర్స్ వల్ల వచ్చే వర్క్ డన్నే 0 అవుతుంది. అంటే దీని అర్థం ఏంటి? వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ నేను కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నప్పుడల్లా యూ కెన్ ఇమాజిన్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ స్ప్రింగ్ ఫోర్స్. వర్క్ డన్ బై కన్జర్వేటివ్ ఫోర్స్ ఇన్ ఏ క్లోజ్డ్ పాత్ ఈజ్ 0. ఇది కొత్త విషయం చెప్పలే, పాత విషయాన్ని కొత్తగా చెప్పింది. అంటే కొత్త విషయం చెప్పలేదు, పాత విషయాన్ని కొత్తగా చెప్పింది. ఓకే, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నెక్స్ట్ వీడియోలో మనం పొటెన్షియల్ ఎనర్జీ గురించి నేర్చుకుంటాం. దిస్ పాయింట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వెన్ వీ లెర్న్ అబౌట్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ కెన్ ఓన్లీ బీ డిఫైన్డ్ potential energy can only be defined for conservative force. అంటే పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనకి అన్నిటికీ డిఫైన్ చేయలేము. ఓన్లీ ఎవరికి డిఫైన్ చేయగలము? కన్జర్వేటివ్ ఫోర్స్కి మాత్రమే డిఫైన్ చేయగలము పొటెన్షియల్ ఎనర్జీని. అది చాలా గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ కూడా. సో వాట్ ఈస్ కన్జర్వేటివ్ ఫోర్స్? ద ఫోర్స్ the work done by the conservative force in a closed path is 0. That is the first point. And potential energy only can be defined for the conservative forces. Okay na, ee rendu points kuda chaala important, note cheskondi. What are the examples? Gravitational force and spring force. Ee rendu kuda define note cheskoవాలి. pause చేసి note చేసుకో. Gravitational force మనం ఏమన్నాం? కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నాం. ఎలాగో చూద్దాం. వర్క్ డన్ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ ద పాత్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి హెచ్ హైట్కి మనం బాడీని తీసుకెళ్తాం. ఒక బాడీ ఎం అనే బాడీని ఇక్కడికి తీసుకెళ్ళాం. ఎంత హైట్ తీసుకెళ్ళాం? హెచ్ హైట్ తీసుకెళ్ళాం. సేమ్ హెచ్ హైటే, కానీ ఈసారి ఇటు ఇంక్లినేషన్ మీద తీసుకెళ్తాం. ఇది హెచ్ఏ, కానీ ఇదేంటి? ఎల్. ఇది టీటా. ఇంక్లినేషన్ మీద మనం తీసుకెళ్తాం. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తాం. సో ఇది ఏ నుంచి బి సేమ్ హైట్, ఇది కూడా సేమ్ హైట్ తీసుకెళ్తున్నాం. ఓకేనా? మరి ఇట్ షుడ్ ఫస్ట్ కేసు సెకండ్ కేసు రెండు కేసుల్లో కూడా సేమ్ వర్క్ డన్ ఉండాలి. అలానే కాదు, ఇలా కూడా తీసుకెళ్ళాలి. స్టెప్స్ మీద తీసుకెళ్తున్నాం. ఓకేనా? ఇక్కడి నుంచి ఇక్కడికి హైట్ హెచ్ ఉంది. ఇదేమో లెంత్ ఆఫ్ ది స్టెప్ ఎల్, బ్రెడ్త్ ఆఫ్ ది స్టెప్ బి ఉంది. ఈ స్టెప్స్ మీద తీసుకెళ్తున్నాం ఇలా అర్థమైందా? ఆ విధంగా తీసుకెళ్తాం. అప్పుడు కూడా సేమే ఉండాలి. అలా కాదు, ఇలా తీసుకెళ్తున్నాం. అర్థమైందా? ఆ పాత్రలో తీసుకెళ్తున్నాం. అప్పుడు కూడా అన్ని పాయింట్స్లోని థర్డ్ సిచ్యువేషన్, ఫోర్త్ సిచ్యువేషన్ అన్నింటిలో కూడా వర్క్ డన్ సేమ్ ఉండాలి. ఫస్ట్ సిచ్యువేషన్లో ఎంత అంటే ఏం చెప్తావు? వర్క్ డన్ బై గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఎటు ఉంటుంది? కిందకు ఉంది. ఎంజీ కిందకు ఉంది. ఎప్పుడు వెర్టికల్లీ డౌన్ ఉంటుంది. ఇది ఎంజీ డౌన్ ఉంది, డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్. రైట్? ఆపోజిట్ ఉన్నాయి అంటే ఏం రాసుకోవాలని చెప్పాము మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం? మైనస్ ఎఫ్ఎస్ అని రాసుకోవాలి. అది సేమ్ డైరెక్షన్ ఉంటే ఎఫ్ ఇంటూ ఎస్ అని రాసుకోవాలి. ఎందుకంటే కాస్ 180 -1 కదా, అందుకు మైనస్ ఎంజీ ఎస్ ఎంత? హెచ్. దిస్ ఈజ్ ఫస్ట్ కేస్. మరి సెకండ్ కేసు చూసామనుకో, ఎంజీ కిందకి యాక్ట్ చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఏం చెప్తావు? ఎల్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఈ డైరెక్షన్లో ఎంత ఉంటుంది? ఎంజీ సైన్ డీటా ఉంటుంది. అవునా? సో ఇది ఫస్ట్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్ చూడు, డబ్ల్యూజీ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఈజ్ ఎంజీ సైన్ డీటా. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఏముంది? ఎంజీ సైన్ డీటా ఉంది. ఎలా ఉంది? ఆపోజిట్ ఉంది. ఆపోజిట్ ఉండి ఏం చేయాలి? మైనస్ పెట్టాలి. ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎల్ అంతా ఎల్. సో మైనస్ ఎంజీ ఎల్ సైన్ డీటా. మరి ఎల్ సైన్ డీటా అంటే డయాగ్రామ్ ప్రకారం ఏం చెప్పచ్చు? మళ్ళా డయాగ్రామ్ ప్రకారం ఎల్ సైన్ డీటా అంటే హెచ్ అని చెప్పచ్చు. బట్ సైన్ డీటా ఈజ్ ఈక్వల్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్. దట్ మీన్స్ ఎల్ సైన్ డీటా ఈజ్ ఈక్వల్స్ హెచ్. సేమ్ వచ్చిందిగా. అలా మనం ఏది చేసినా సేమ్ వస్తుంది. అందుకే గ్రావిటేషన్ ఫోర్స్ మనం ఏమన్నాం? ఇదే కన్జర్వేటివ్ ఫోర్స్. అవును, కన్జర్వేటివ్ ఫోర్స్ అని చెప్పేసాను. ఎందుకు? ఏ పాత్ ఫాలో అయినా మనకు వర్క్ డన్ సేమ్ వస్తుంది కాబట్టి. అంతేకాదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ ఫోర్స్ కూడా ఎగ్జాంపుల్ చెప్పాం. దాని గురించి కూడా చూద్దాం. ఇది నోట్ చేసుకోండి.
సో వర్క్ డన్ ఇక్కడ వాట్ ఈస్ ద కంక్లూజన్? వర్క్ డన్ ఇన్ 1 2 3 4 ఆల్ ఆర్ సేమ్. అలాగే స్ప్రింగ్ ఫోర్స్ కూడా మనం ఏమన్నాం? కన్జర్వేటివ్ ఫోర్స్ అన్నాం. మరి దాని గురించి చూద్దాం. స్ప్రింగ్ ఫోర్స్, ఓకేనా? స్ప్రింగ్ ఫోర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ప్రింగ్ తీసుకున్నాం, ఇది ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇలా సాగదీయచ్చు, ఎంతంటే అంత సాగదీయచ్చు. నేనేం చేశానంటే ఆల్రెడీ x1 దగ్గర సాగి ఉంది, x1 సాగి ఉన్నదాన్ని x2కి సాగదీశాను. ఏం చేశాను? x1 దగ్గర ఉన్నదాన్ని x2 అంటే 0 దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు, ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అని చెప్పడం కోసం x1 అని తీసుకున్నా. ఎక్కడి నుంచి అయినా తీసుకున్నాం పర్వాలేదు. సో x1 అనే పొజిషన్ నుంచి x2 పొజిషన్ మనం సాగదీసాం. ఎంత వర్క్ చేసాం? లెట్స్ సీ. వాట్ ఈస్ ద స్ప్రింగ్ ఫోర్స్? ఫార్ములా మైనస్ కేఎక్స్. మైనస్ నేను రాయను, ఎందుకంటే నేను డైరెక్షన్ చెప్తున్నా. ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఇది వేరియబుల్ ఫోర్సా కాన్స్టెంట్ ఫోర్సా? వేరియబుల్ ఫోర్స్. ఎప్పుడైతే వేరియబుల్ ఫోర్స్ ఉందో మనం ఏం చేయాలి? డాట్ ప్రొడక్ట్ తీసుకోవాలి, ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? x1 టు x2. ఆఫ్ కోర్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సో మైనస్ ఇంటిగ్రల్ x1 టు x2. ఎందుకు? డాట్ ప్రొడక్ట్ మైనస్ వస్తుంది. కాస్ 180 ఎంత? మైనస్. ఎఫ్ అంటే కేఎక్స్. ఎంత డిస్టెన్స్ వెళ్ళాము అంటే dx డిస్టెన్స్ వెళ్ళాము. ఆ dx ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది? దిస్ ఈజ్ ద స్మాల్ dx. ఆ x అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అంటే x1 టు x2 మారుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది డీటెయిల్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి మీకు తెలియాలంటే ఇంటిగ్రేషన్ చూడాలి, ఓకేనా? ఇంటిగ్రేషన్ వీడియో కింద డిస్క్రిప్షన్లో మ్యాథమెటికల్ టూల్స్ ప్లేలిస్ట్లో మనకి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఉంటుంది, అందులో చూడాలి. లేదంటే ప్లేలిస్ట్ మనకి ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్లో మీకు అన్నీ దొరుకుతాయి, అందులో మ్యాథమెటికల్ టూల్స్లో చూడొచ్చు. ఓకే, డబ్ల్యూ ఈజ్ ఈక్వల్స్ మైనస్ కే కామన్ తీసేస్తే x²/2. ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ ఎవ్రీథింగ్, హాఫ్ కే x2² మైనస్ x1². ఆఫ్ కోర్స్ మైనస్ ఉంటుంది, మైనస్, రైట్? సో వాట్ ఈస్ ద వర్క్ డన్ బై ద స్ప్రింగ్ అంటే ఏం చెప్తావు? మైనస్ హాఫ్ కే ఇంటూ x2² మైనస్ x1². సో దిస్ వర్క్ డన్ డిపెండింగ్ ఓన్లీ ఆన్ ద ఫైనల్ అండ్ ఇనిషియల్ పొజిషన్స్. వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఎంత అంటావు? వర్క్ డన్ బై ద స్ప్రింగ్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ హాఫ్ కే ఇంటూ x2² మైనస్ x1². ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ x1, x2. అంటే ఇనిషియల్ పొజిషన్ ఫైనల్ పొజిషన్స్ మాత్రమే డిపెండ్ అవుతుంది. దేర్ ఫోర్ స్ప్రింగ్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్ ఫోర్స్. అందుకే ఇదేమవుతుంది? కన్జర్వేటివ్ ఫోర్స్ అవుతుంది. నోట్ చేసుకోండి. స్ప్రింగ్ ఫోర్స్ గురించి నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి నోట్ చేయాలి. నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ గురించి, నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ముందు చెప్పేస్తున్నా. నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అనగా నీకు ఏం గుర్తు రావాలి? ఫ్రిక్షన్ గుర్తు రావాలి. ఇందాక తీసుకున్న సిచ్యువేషన్ తీసుకుందాం. ఏ బి ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది ఫస్ట్ పాత్, ఇక్కడి నుంచి ఇలా వెళ్ళింది సెకండ్ పాత్. వర్క్ డన్ ఇన్ ద ఫస్ట్ పాత్ షుడ్ నాట్ బి ఈక్వల్ టు వర్క్ డన్ ఇన్ ద సెకండ్ పాత్. ఈవెన్ దో ఇనీషియల్ అండ్ ఫైనల్ పొజిషన్స్ ఆర్ సేమ్, పాత్స్ ఆర్ డిఫరెంట్. ఎప్పుడైతే వర్క్ డన్ బై ద ఫోర్స్ అనేది పాత్ మీద డిపెండ్ అవుతుందో దాన్ని మనం కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. అది ఎలా డిపెండ్ అవుతుంది? ఫ్రిక్షన్ అనేది ఎగ్జాంపుల్ అని చెప్పా. వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్? ఫ్రిక్షన్. చూద్దాం అది, ఓకేనా? ఫస్ట్ లెట్ us define the thing. What is this? Work done by non-conservative force completely depends on path followed by particle. ఇక్కడ లెంత్ అనేది L1 అని తీసుకుందాం, ఇక్కడ లెంత్ ఏమో L2 అని తీసుకుందాం. L1 is the length followed by the particle and L2 is the length followed by the particle in the second path. అదేమో ఫస్ట్ పాత్. ఓకే, సో మనకి నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఏంటి? వర్క్ డన్ షుడ్ డిపెండ్ ఆన్ ద పాత్. ఫ్రిక్షన్ అని తీసుకున్నాం. ఫ్రిక్షన్ ఇప్పుడు ఏ నుంచి బీకి వెళ్తుంది. ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది? వెనక్కి బ్యాక్ సైడ్ యాక్ట్ చేస్తూ వర్క్ డన్ అలాంగ్ ఫస్ట్ పాత్. ఇలా వెళ్తుంది L1, ఓకేనా? మరి ఫ్రిక్షన్ ఎలా ఉంటుంది? వెనక్కి యాక్ట్ చేస్తుంది. సో మైనస్ తీసుకోవాలి, ఫ్రిక్షన్ వెనక్కి యాక్ట్ చేస్తుంది. ఫ్రిక్షన్ ఇంటూ L1. దిస్ ఈజ్ వర్క్ డన్ 1. మరి వర్క్ డన్ 2 ఏంటి? ఇప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు ఫ్రిక్షన్ ప్రతి పాయింట్ దగ్గర ఎలా యాక్ట్ చేస్తుందమ్మా?
టాంజెన్షియల్లీ బ్యాక్, ఇలా టాంజెన్షియల్గా వెనక్కి యాక్ట్ చేస్తుంది. అవునా? ప్రతి పాయింట్ దగ్గర వెనక్కి యాక్ట్ చేస్తూ ఉంటుంది. మొత్తం ఎంత లెంత్ వెళ్ళింది? L2 వెళ్ళింది. త్రూఅవుట్ L2 ఎలా ఉంది? వెనక్కే యాక్ట్ చేస్తుంది. సో డైరెక్ట్గా మనం ఏం రాయొచ్చు? మైనస్ ఫ్రిక్షన్ ఇంటూ L2 అని రాసేయచ్చు. అర్థమైందా? నువ్వు ఇంటిగ్రేషన్ దగ్గరికి అది వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే త్రూఅవుట్ పాత్ ఫ్రిక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది? వెనక్కే యాక్ట్ చేస్తుంది. ఎవరికి వెనక్కి యాక్ట్ చేస్తుంది? ఎంతవరకు? L2 వరకు. సో వాట్ ఈస్ ద వర్క్ డన్ అలాంగ్ సెకండ్ పాత్ అంటే ఏం చెప్తావు? ఫ్రిక్షన్ ఇంటూ L2 అంటారు. కానీ రెండు సిచ్యువేషన్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాప్ ఉంది, క్యాప్ని ఇలా తీసుకెళ్ళినా ఫ్రిక్షన్ సేమ్ ఆన్ దిస్, ఫ్రిక్షన్ ఈజ్ సేమ్. బట్ ఇలా తీసుకెళ్ళినప్పుడు L1 తక్కువ, ఇలా తీసుకెళ్ళినప్పుడు L2 ఎక్కువ. అంటే దిస్ వర్క్ డన్ ఈజ్ గ్రేటర్ దాన్ దిస్ వర్క్ డన్. దే ఆర్ నాట్ ఈక్వల్ అండ్ వన్ ఈజ్ గ్రేటర్ దాన్ అనదర్. దట్ ఈస్ వై we call this force, and we call this frictional force as a నాన్ కన్జర్వేటివ్గా దీన్ని పిలుస్తాం. ఓకేనా? నోట్ చేసుకోండి, పాజ్ చేసి నోట్ చేసుకోవాలి. సో ఫర్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్ ఫస్ట్ పాత్ నుంచి ఎలాగో వెళ్ళింది అనుకో, ఇది ఫస్ట్ పాత్ అనుకో, A నుంచి Bకి, ఇది సెకండ్ పాత్, ఇది థర్డ్ పాత్. మొత్తం వర్క్స్ ఎలా ఉంటాయి? డిఫరెంట్గా ఉంటాయి. No work will be same. That means W1 is not equal to W2, not equal to W3 for non-conservative. Note చేసుకోవాలి. One more important point. Can you define potential energy for non-conservative? ప్రస్తుతం గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ వీడియోలో మనం పొటెన్షియల్ ఎనర్జీ గురించి చేసినప్పుడు అందులో ఇంకా బాగా డిస్కస్ చేద్దాం. We cannot define U అంటే బాలేదు కదా, ఏదో మన ఇనేబిలిటీ లాగా ఉంది. బట్ దట్స్ నాట్ అవర్ ఇనేబిలిటీ, దట్ ఈస్ దేర్. ఓకే, దట్ ఈస్ ద ఇన్హరెంట్ ప్రాపర్టీ ఆఫ్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్. వీ కెనాట్ డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ ఫర్ నాన్ కన్జర్వేటివ్ ఫోర్స్కి పొటెన్షియల్ ఎనర్జీ మనం డిఫైన్ చేయలేం. అందుకే వి సీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఎక్కడైనా వినుంటారు గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని విన్నారు మీరు. MGH ఫార్ములా, పొటెన్షియల్, ఇవన్నీ మీరు చిన్న తరగతుల్లో నేర్చుకున్నారు. గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి ఫార్ములా ఏమో MGH అని ఇవన్నీ నేర్చుకున్నారు. బట్ వీ డో నాట్ సీ, ఎందుకు రాస్తున్నానంటే మీరు క్లియర్గా ఈ కన్జర్వేటివ్ నాన్ కన్జర్వేటివ్ అంతా కూడా బాగా క్లియర్గా గుర్తుండిపోవాలి. వీ డు నాట్ సీ ఫ్రిక్షన్, కామెడీగా ఉంది కదా, ఫ్రిక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇదేం చూడం మనం, రాయడానికే బాలేదు నాకు. ఫ్రిక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది మనం చూడం. ఓకేనా? సో వీ కెనాట్ డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ, రాయడానికే చాలా ఎంబారసింగ్గా ఉంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ద పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అందుకే ఒకసారి రాసా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, ఒక ఫోర్స్ ఇస్తే అది కన్జర్వేటివ్ అని, ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ కన్జర్వేటివ్, అలాగే స్ప్రింగ్ ఫోర్స్ కన్జర్వేటివ్, ఇవన్నీ బాగానే చేసాం, పర్వాలే. కానీ ఒక ఫోర్స్ ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ F⁻ ఈజ్ ఈక్వల్స్ టు వెరీ ఇంపార్టెంట్ స్టార్ పాయింట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి. Fx_i cap, Fy_j cap, because force is a vector. We can write it in this kind of a vector form. So F⁻ is equals to Fx_i cap, Fy_j cap, and some force ichadabba. How can we say this force is a conservative? F⁻ is a conservative force అని ఎలా చెప్పుకోగలుగుతాం? F⁻ is conservative force if ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. ఏం కండిషన్? జాగ్రత్తగా చూడాలి. ∂Fx/∂y is equals to ∂Fy/∂z, సారీ, ∂F/∂x. అయ్యి బాబు ఏంది డోలేం లేవమ్మా, అది డిఫరెన్షియేషన్. అంటే ఇప్పుడు dF/dx అని రాస్తాంగా, ∂F/∂x అన్న కూడా అదే. కాకపోతే dF/dx రాసినప్పుడు వేరియబుల్ ఏంటి? x. ఇక్కడ ∂y, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ∂Fx/∂y అన్నాం అంటే అర్థం ఏంటి? y విత్ రెస్పెక్ట్ టు y నువ్వు చేస్తున్నావు. ఈ fxలో ఏదైతే y ఉందో అది వేరియబుల్, xలో జెడ్లు ఇవేమైనా ఉంటే కాన్స్టెంట్లు.
సో పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డో బై డో ఎక్స్ అన్నాం. వాట్ డస్ ఇట్ మీన్? y, z ఆర్ కాన్స్టెంట్స్. అంటే నువ్వు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఆ ఫంక్షన్లో ఏమైనా వైజెడ్లు వచ్చినాయి అనుకో, వాటిని ఎలా తీసుకోవాలి? నువ్వు కాన్స్టెంట్స్గా తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డో బై డో ఎక్స్ ఆఫ్ xy చేస్తున్నావు, x2y చేస్తున్నావు, డో బై డో ఎక్స్ ఆఫ్ x2y అని చేస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి? టేక్ y యాజ్ కాన్స్టెంట్గా తీసుకుని y బయటకు వచ్చేసింది. డో బై డో ఎక్స్ ఆఫ్ x2 ఉంది, x2 డిఫరెన్షియేషన్ ఎంత? 2x అయిపోయింది. సో వాట్ యూ హ్యావ్ టు టేక్? పార్షియల్ డిఫరెన్షియేషన్ అంటే తెలుసుంటే పర్వాలేదు, తెలియకపోతే చార్ట్ చూడండి. టేక్ yz ఆర్ అదర్ వేరియబుల్స్. అంటే ఇప్పుడు డో వై అన్నావు, ఏవి కాన్స్టెంట్ తీసుకోవాలి? xz కాన్స్టెంట్. డో ఎక్స్ అన్నావు, ఏం కాన్స్టెంట్ తీసుకోవాలి? yz కాన్స్టెంట్. అర్థమైందా? ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. అవి రెండే కాదు, అండ్ కామా డో వై డో fy బై డో z, డో fz బై డో y, అండ్ అన్నీ ఏదో ఒకటి కాదు, మొత్తం ఈ కండిషన్స్ అన్నీ ఒబే చేయాలి. ఏదో ఒకటి ఒబే చేస్తే కుదరదు. ఒకటి ఒబే చేస్తే కన్సర్వేటివ్ కాదు, అన్నీ ఒబే చేస్తేనే కన్సర్వేటివ్. డో fz బై డో x ఈజ్ ఈక్వల్స్ టు డో fx బై డో z. చూడండి వేరియబుల్స్ ఎలా రాస్తున్నాం అనేది. fx y, fy x. ఇక్కడ ఏం రాసామో అది ఇక్కడ, ఇక్కడ ఏం రాసామో ఇక్కడ, ఇక్కడ ఏం రాసామో అది ఇక్కడ, ఇక్కడ ఏం రాసామో ఇక్కడ, ఇక్కడ ఏం రాసామో ఇక్కడ అది, ఇక్కడ ఏం రాసామో ఇక్కడ అది. జాగ్రత్త చూసుకోవాలి. అలా ఈ మూడు కండిషన్స్ని ఒబే చేస్తే, అన్ని కండిషన్స్ని ఒబే చేస్తే అప్పుడు దీన్ని ఏమంటాం? కన్జర్వేటివ్ ఫోర్స్ అంటాం. సో ఏదైనా ఫోర్స్ ఇవ్వగానే కంగారు పడకుండా ఈ కండిషన్స్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే అది కన్జర్వేటివ్ అంట. ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఇది నోట్ చేసుకోండి. ఈ కండిషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ f bar is equals to xi cap plus 2i j cap plus zk cap ఇలా తీసుకున్నాం. ఇప్పుడు యూ హ్యావ్ టు చెక్ వెదర్ దిస్ ఫోర్స్ ఈజ్ కన్జర్వేటివ్ ఆర్ నాన్ కన్జర్వేటివ్. సో కండిషన్స్ రాద్దాం. ఫస్ట్ కండిషన్. సెకండ్ డో fy బై డో z is equals to డో fz బై డో y. నెక్స్ట్ డో fz by dou x is equals to dou fx by dou z. Right, first one, this is fx, right? So dou x by dou y is equal to dou by dou x into 2y. Right. So దీని differentiation ఎంత అంటే take x as a constant. That means what is if you are differentiating with respect to y, partial differentiating, then the remaining things are constant. So what is the constant differentiation? 0. And this is also constant, so 0. So 2 is a constant, y is a constant. So what is the differentiation? 0. So first condition satisfied. Second condition, 2y by dou z by dou y. Here also 0 is equal to 0. Because ఇక్కడ z ఉంది, ఇక్కడ ఏముంది? y ఉంది, constant 0. y ఉంది, z ఉంది, constant 0. Here dou z by dou x is equals to dou x by dou z. 0 is equals to 0. All the conditions are obeyed. Therefore this force is conservative. As simple as that. Take the conditions, check one by one. ఏదైనా ఒకటి ఇది కరెక్ట్, ఇది నాట్ ఈక్వల్ టు 0 వస్తే లేదుగా, ఇది కన్జర్వేటివ్ కాదు, నాన్ కన్జర్వేటివే. ఇది వచ్చింది, ఇది రాలే, నాన్ కన్జర్వేటివ్. అన్నీ రావాలి, అన్నీ వస్తేనే కన్జర్వేటివ్. సో దిస్ ఈజ్ ఏ కన్జర్వేటివ్ ఫోర్స్. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఇది రాసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో నేను 3x 4y తీసుకున్నాను. 3x 4y అలా కూడా కాదు, కొద్దిగా మారుస్తాను. 3y 4x. ఇప్పుడు చూడండి, fx ప్లేస్లో ఏం రాయొచ్చు? అప్పుడు fz లేదు కాబట్టి ఇవేం చెక్ చేయక్కర్లేదు. ఒకటి చెక్ చేస్తే సరిపోదు. ఇదేం అవసరం లేదు, ఇక z లేదు కదా.
సో దీంతో పని లేదు. ఇది చూడు, ఎఫ్ఎక్స్ ఉంది, ఎఫ్ఎక్స్ ఎంత 3y, మరి ఎఫ్ఐ ఎంత 4x. కండిషన్ కరెక్ట్గా రాసుకోవాలి, అది తప్పు వస్తుంది. ఇది డిఫరెన్షియేట్ చేస్తే ఎంత 3, మరి 4 బయటకు వచ్చేస్తుంది. ఇది x డూ x బై x 1. ఈక్వలా కాదు, నాట్ ఈక్వల్. అంటే ఇట్ ఈజ్ నాట్ కన్జర్వేటివ్ కాదు, ఎందుకంటే కండిషన్ ఒబే చేయలేదు. జడ్ లేదు కాబట్టి ఇంక చెక్ చేయక్కర్లేదు. అర్థమవుతుందా? నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చూడండి అమ్మా. వీ హ్యావ్ ఎ ఫోర్స్ F is equals to 2y I cap plus x square j cap అంటే గ్రాఫ్ ఇచ్చాడు. 0 OAC OBC. ఫస్ట్ వర్క్ డన్ ఎలా OAC కావాలంట, అంటే ఇలా, ఓకేనా. తర్వాత వర్క్ డన్ డ్యూ టు ఎలాంగ్ ఓబీసీ కావాలంట. తర్వాత వర్క్ డన్ ఎలాంగ్ ఓసీ అంటే ఇలా వెళ్ళినప్పుడు ఎంత. సో డిఫరెంట్ పాత్స్లో వెళ్ళినప్పుడు వర్క్స్ అడుగుతున్నాడు. అలాగే మనకి ఫోర్స్ ఇచ్చేసాడు. వర్క్ డన్ ఫార్ములా ఏంటి? W is equals to ఇంటిగ్రల్ F bar డాట్ dr bar అనొచ్చు, లేదా dx bar డిపెండ్స్ ఆన్ dr bar అందాం, ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్ కాబట్టి, ఓకేనా. సో అంటే 2 డైమెన్షన్లో దాన్ని డివైడ్ చేసుకోవాలంటే ఎలా చేయాలి? ఇంటిగ్రల్ fx dx ప్లస్ ఇంటిగ్రల్ fy dy ఇలా చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి? x1 to x2 y1 to y2, రైట్. ఫస్ట్ WOAC కనుక్కోవాలంటే ముందు మనం O నుంచి Aకి తీసుకెళ్ళాలి. సో లెట్ us ఫస్ట్ ఫైండ్ వాట్ ఈస్ WOA అండ్ దెన్ వి ఫైండ్ A to C, రెండు యాడ్ చేయాలి. అర్థమవుతుందా? OA ఫైండ్ చేయాలంటే వాటి కోఆర్డినేట్స్ తెలియాలి. వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ O? 0, 0. వాట్ ఈస్ ద కోఆర్డినేట్ ఆఫ్ A? 5, 0. జాగ్రత్త చూడాలి. x1 ఎంత? 0 to 5, 0, 5, రైట్. fx, వాట్ ఈస్ fx? 2y dx, రైట్, ప్లస్ ఇంటిగ్రల్ y1 to y2. వాట్ ఈస్ y1? 0. వాట్ ఈస్ y2? 0. దట్ ఈస్ ఆల్సో 0. 0 to 0 fy. వాట్ ఈస్ fy? x square dy. ఇక్కడ చూడండి వెరైటీ. 0 to 5 వాట్ ఈస్ ద y వాల్యూ? ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు y వాల్యూ ఎంత అంటున్నాడు? 0 కదా. కాబట్టి ఫ్రమ్ 0 to 5 y వాల్యూ ఎంతమ్మా? 0. కాబట్టి ఈ టర్మ్ మొత్తం ఏమైపోయింది? 0. అలాగే 0 to 0 అంటే ఇది ఇక్కడ కదలఫలే, y యాక్సిస్ మీద కదులుతుందా? కదలఫలే, ఓన్లీ x యాక్సిస్ మీద కదులుతుంది. వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ y అంటే ఏమవుతుంది? dy అంటే 0. కాబట్టి ఈ టర్మ్ కూడా 0. సో నో నీడ్ టు డూ ఇంటిగ్రేషన్, అది డైరెక్ట్గా టర్మ్స్ అయిపోయింది, 0 అయిపోయింది. సో వాట్ ఈస్ WOA? 0. అలా ప్రతి పాత చేయొచ్చు, అలా ఇవన్నీ చేయొచ్చు అనమాట. నేను ఏసీ కూడా చూపిస్తాను. ఇప్పుడు OA అయింది కదా, ఏసీ చూపిస్తా. మొత్తం WOAC వచ్చేస్తుంది. ఏసీ చేద్దాం. ఇది నోట్ చేసుకొని పాజ్ చేసి, నోట్ చేసుకుంటే ఏసీ చేద్దాం. నోట్ చేసుకోవాలి, పాజ్ చేసి చేసుకున్నారా? రైట్. ఇప్పుడు మనం ఏసీ చేద్దాం. OA కాకుండా ఏసీ చేద్దాం. ఏసీ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి. సో 5 to 5 లిమిట్స్. y 0 to 5. Got it? Okay. This is 5 to 5. What is the y value? Y value is continuously changing from 0 to 5. But if you see dx, is there any change along x? No, 5 to 5 కదా, no change. కాబట్టి ఈ టర్మ్ ఏమైపోయింది? 0. dx 0. మరి ఈ టర్మ్ ఒక్కటే మిగులుతుంది, ఓకేనా. సో 0 to 5 అంటే y అనేది 0 నుంచి 5కి వెళ్తుంటే x ఎంత ఉంది? x మొత్తం త్రూఅవుట్ పాత్ ఎంత ఉంది? 5 ఉంది. సో x వాల్యూ ఎంత ఏసీకి? 5. సో 5 బయటకు వచ్చేస్తే 5 హోల్ స్క్వేర్. x అనేది ఓన్లీ కాన్స్టెంట్ 5, x మారట్లే, x కాన్స్టెంట్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది 5. ఉండిపోయేది ఏంటి? dy. వాట్ ఈస్ ది ఇంటిగ్రేషన్ ఆఫ్ dy? y. సో y వేరీస్ ఫ్రమ్ 0 to 5. ఇది 5 కూడా సబ్స్టిట్యూట్ చేసాం, 125 joules. ఈ టర్మ్ 0 ఎందుకంటే x మారట్లేదు కాబట్టి, x ఏమో 5 ఉంది. సో ఆ 5 సబ్స్టిట్యూట్ చేసి బయటికి తీసుకొచ్చేసాం. dy ఇంటిగ్రేషన్ y 0 to 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5 క్యూబ్ అవుతుంది. 5 క్యూబ్ 125 అవుతుంది. సో టోటల్గా వాట్ ఈస్ ద WOAC? OA 0, AC 125. సో 0 ప్లస్ 125 ఈజ్ ఈక్వల్స్ టు 125 joules. అలాగే OBC చేయాలి, OC చేయాలి. దట్ ఈస్ యువర్ హోంవర్క్, ఓకేనా. OBC OC మీరు చేయాలి, చేసి ఇవ్వాలి.
కానీ ఓసీ చేసేటప్పుడు జాగ్రత్త చూడాలి. ఓసీ చేసేటప్పుడు ఎక్స్ ఇంటిగ్రేషన్లో మీకు ఎక్స్ మారుతుంది, వై మారుతుంది, రెండు మారుతాయి కాబట్టి ఇక్కడ ఒక ఈక్వేషన్ వాడుకోవాలి. ఆ ఈక్వేషన్ ఓసీ ఈక్వేషన్. ఓసీ ఇది 0 0, ఇది 5 5, అంటే అదేంటిది స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ మేకింగ్ అన్ యాంగిల్ 45 degrees. అంటే ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, వై. సో ఓసీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఈక్వేషన్ వాడుకోవాలి, వై ఎక్స్ ఈక్వల్ టు వై. అయితే అది మనం చేద్దాం. ఓబీసీ మీరు చేయండి, ఓబీసీ చేసి కామెంట్ చేయాలి, ఓకేనా. ఓబీసీ హోంవర్క్ ఓసీ మనం చేద్దాం. WOC ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది, 0 to 5. fx ఎంత 2y dy dx ప్లస్ ఇది కూడా 0 to 5 x² dy. కానీ ఇక్కడ పాత వెళ్ళేటప్పుడు ఇందాకట్లా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంటే ఎక్స్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి x = 5 వేసావు. కానీ ఇలా వెళ్తుంటే ఎక్స్ మారుతుంది, వై మారుతుంది కాబట్టి ఈక్వేషన్ వాడాలి. లైన్ ఈక్వేషన్ ఏమొచ్చింది మనకి, x = y. ఓసీ లైన్ ఈక్వేషన్ ఏంటి, x = y. సో ఇక్కడ y బదులుగా x పెట్టేద్దాం. 0 to 5 2x dx. ఎందుకు, y = x వాడుకోవచ్చు ఇక్కడ. 0 to 5 ఇక్కడ ఏం పెట్టచ్చు, y² dy పెట్టచ్చు. x బదులుగా y వాడుకోవచ్చు. సో ఇక్కడ ఏ టర్మ్ ఉందో ఆ టర్మ్ వచ్చేలా చూసుకుంటున్నాం. ఇక్కడ y ఉంది కాబట్టి y వచ్చేలా చూసుకుంటున్నాం. ఇక్కడ x ఉంది కాబట్టి x వచ్చేలా చూస్తున్నాం, అంతే. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసేసేయండి. 2x² 2 0 to 5 y³ 3 0 to 5. Solve that, you will get చేస్తే మీకు 200/3 joules వస్తుంది. You can check it and WOBC చేసి కామెంట్ చేయాలి. పాజ్ చేసి నోట్ చేసుకో.